పరమాత్మ ఎక్కడున్నాడంటే అయ్యా ఒక చోట ఉన్నాడు ఒక చోట లేడనేటువంటి విషయం లేదు, అన్ని చోట్లని. ఇప్పుడు ఆకాశం, ఆకాశం ఎక్కడున్నా చెప్పండి, ఎక్కడ లేదు, అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా కూడా ఆకాశం ప్రజెంట్ అవుతుందండి. భౌతికమైనటువంటి ఆకాశం ఇంత వ్యాపకంగా ఉన్నప్పుడు అతి సూక్ష్మమైనటువంటి చిదాకాశం చూడండి, భగవంతుడు అంటే ఎవరు? చిదాకాశం. ఆ చిత్ అనేటువంటి ఆకాశం ఎంత వ్యాపకంగా ఉందో ఆలోచించుకోండి. కాబట్టి అది లేని చోటు లేదు. ఇక ఎవరైనా ఏకాంతంలో నేను ఎవరిని చూడకుండా పాపం చేశానంటే అర్థం లేదండి దానికి. సార్ మీకంటే ముందుగా సంకల్పాన్ని చూచే మహానుభావుడు లోపల ఉన్నాడండి. శాస్త్రంలో ఏం చెప్పారు తెలుసండి, ఏకోహమస్మీతి చ మన్యసేత్వం నహృచ్చయం వేచ్చి కవ్యం పురాణం. ఆయన నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరు చూడటం లేదని పాపం చేస్తున్నావా? నీ హృదయంలో ఎవరయ్యా దాగి ఉన్నది అంటాడు చూడండి శాస్త్రం. ఏకోహమస్మీతి చ మన్యసేత్వం నహృచ్చయం వేచ్చి కవ్యం పురాణం. వారెవరో తెలుసునా? యో వేదిత కర్మణ పాతకస్య. నువ్వు చేసే పాపకర్మను సాక్షిగా చూస్తున్నాడు ఆయన. యో వేదిత కర్మణ పాతకస్య తస్యాంతికే త్వం వృజినం కరోషి. వారి సమీపంలో వృజినం అంటే పాపాన్ని నువ్వు చేస్తున్నావే, ఏమైనా అర్థం ఉందా అంటాడు ఎవరు? శాస్త్రకారుడు. కనుక వారు లేని చోటు లేనప్పుడు, వారు సాక్షిభూతంగా చూస్తున్నప్పుడు హౌ కెన్ వన్ కమిట్ సిన్? చెప్పండి, ఏ విధంగా పాపం చేయగలడు? ఇప్పుడు అక్కడ పోలీసు వాడు ఉన్నాడు, ఎవరైనా దొంగతనం చేయగలరా? ఆయన పక్కన కూర్చుని చేయలేరు, ఎందుకంటే ఆ పోలీసు గార్డుగా చూస్తున్నాడండి. అదేవిధంగా జీవులు చేసే పుణ్యము పాపము